నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహికం నుండి 16వ భాగం వినేద్దామండి. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగానే పరమేశ్వరం ప్రవేశించాడు. ఏమిటో అలా కూర్చున్నారు అందరూ అంటూ అతన్ని చూడగానే శేషారెడ్డి మొహం ముడుచుకున్నాడు. చక్రధరం నవ్వుతూనే పలకరించాడు. ఎవరికి రాపరం, మీ ఇంట్లో జబ్బుగా ఉందిట? నవ్వుతున్న పరమేశ్వరం వదనం ఒక్కసారి ముడిపడింది. మా ఇంట్లోనా? నాకేం తెలియదే, నేను ఇప్పుడే పట్నం నుండి వస్తున్నాను. ఉదయం నేను బయలుదేరేసరికి అంతా బాగానే ఉన్నారే అన్నాడు. చక్రి, శేషారెడ్డి ముఖముఖాలు చూసుకున్నారు. ఉండండి, ఇప్పుడే వెళ్ళి కనుక్కొస్తాను అంటూ వెనుతిరిగాడు పరమేశ్వరం. ఇదిగో పరం, రెడ్డి పిలిచాడు, వెళ్ళు అంతే, మళ్ళీ మాత్రం రాకు. మీ ఉపాయాలు నాకు తెలుసు. ఎందుకు ఈ అడ్డదారులు పిరిగి పనులను? ఈ చక్రిలో మెతకదనమే లేకుంటేనా మిమ్మల్ని అందరినీ ఏటేటుకు ఊడ్చేసేవాడిని. సిగ్గులేదు ఇలా నంగిగా ప్రవర్తించడానికి? పోయి మనుషుల్లా బ్రతకండి అన్నాడు. రెడ్డి, నువ్వేమేమో మాట్లాడుతున్నావు, నేనేమి ఎరగనరా, మీ మిత్రుణ్ణి అన్నాడు పరమేశ్వరం. హేళనగా నవ్వాడు రెడ్డి. చాలే, 1000 జన్మలెత్తినా నీలాంటి వాడికి చక్రధరంతో మిత్రత్వం పొందే భాగ్యం లభించదు. ఇక చాలుగాని నాకంటే కోపం తెప్పించక మర్యాదగా వెళ్ళు అన్నాడు. నిజంగా అతనికేమీ తెలియదేమోరా రెడ్డి, ఎందుకు అలా తొందరపడతావు? చక్రధరం శేషారెడ్డి దూకుడును తగ్గించ ప్రయత్నించసాగాడు. నువ్వు ఊరుకోరా చక్రి, నీకేం తెలీదు కసురుకున్నాడు శేషారెడ్డి. రా పరం, వచ్చి కూర్చో. రెడ్డి తొందరపాటు నీకు కొత్త కాదుగా ఆప్యాయంగా ఆహ్వానించాడు చక్రధరం. నిర్జీవంగా నవ్వాడు పరమేశ్వరం. పోనీలే చక్రధరం, నీకైనా అనుమానం లేదు నా పైన, అదే 10,000 నాకు. ఇప్పుడు కాకపోయినా మరొకప్పుడైనా నేను మీ మిత్రుణ్ణేనని నిస్సంశయంగా నమ్మే రోజు వస్తుంది అంటూనే విసవిస వెళ్ళిపోయాడు. ఆ వెనకనే శేషారెడ్డి కూడా వెళ్ళిపోయాడు. నేను అసలు విషయం ఏమిటో అలా ఊరి మీదకు పోయి కనుక్కుని వస్తాను. ఈలోగా నువ్వెక్కడికి వెళ్లకు, ఎవరి మాటలు నమ్మకు. ఇందులో ఏదో మోసం ఉందని నాకు అనుమానంగా ఉంది అని హెచ్చరించాడు వెళుతూ వెళుతూ చక్రధరాన్ని. ఆకాశమంతా కారు మబ్బులతో భీకరంగా కనిపిస్తోంది. వరుణుడి ఆగమనం తెలియపరుచుతున్న వాయువు సంరంభానికి తట్టుకోలేక భూమి తలడిల్లి తబ్బిబ్బవుతున్నది. అటువంటి వాతావరణంలో వందనా అన్న కేక విని త్రుళ్ళిపడింది వందనాదేవి. ఎవరు ఇటువంటి సమయంలో నన్ను పిలుస్తున్నారు? బావా? కాదు, అతడి కంఠస్వరం కాదు మరి. వందనా మళ్ళీ వినిపించింది కేక. అత్తయ్య కోసం చూస్తే ఆమె అక్కడ లేదు. మాధవయ్యకు సాయంకాలం పూజా సామాగ్రి అమర్చే ప్రయత్నంలో ఉంది. ఇక లాభం లేదు అనుకుంటూ తలుపు తీసి బయటకు వచ్చింది. ఎదురుగా పరమేశ్వరం. నువ్వా? భయకంపితురాలై ఒక్కడుగు వెనక్కి వేసింది. పరమేశ్వరం వదనం చిన్నబోయింది. ఎందుకలా భయపడతావు వందనా? నేనేమి దుర్మార్గుణ్ణి కాదు. మొదట తెలియక నేను మూర్ఖంగా ప్రవర్తించిన మాట నిజమే, కానీ నేను దుష్టుణ్ణి కాదు వందనా, నన్ను నమ్ము. నా పైన చక్రికి రెడ్డికి కూడా అదే అనుమానం వచ్చింది. వాళ్ళిప్పుడు నా మాట ఏది నమ్మే స్థితిలో లేరు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మీ మేలు కోరుతున్నాను. నిజం చెప్తున్నాను, చక్రధరాన్ని కాపాడుకో. అసలు విషయం చెప్తున్నాను విను అన్నాడు. అతడు చెప్పిన సంగతి విని ఆమె నిలువెల్లా కంపించిపోయింది. అంతకంతకు ఉద్ధృతమవుతున్న ప్రచండ వాయువుల తాకిడికి ఆశ్రమంలోని చెట్లన్నీ విపరీతంగా ఊగిపోతున్నాయి. ఏ క్షణాన ఏ వృక్షమైనా కూకటి వేళతో పెళ్లగించబడి నేలకోలొచ్చు. అంతకంతకు దట్టమవుతున్న కారు మేఘాల ప్రభావం వల్ల లోకం అంధకారపూరితం కాసాగింది. పెళపెళ ఉరుములు కూడా ప్రారంభమయ్యాయి. ఆందోళిత మనస్క అయిన వందనాదేవి అత్తయ్య అంటూ లోనికి పరిగెట్టింది. కానీ ఆమె కాలు గుమ్మంలోనే హఠాత్తుగా ఆగిపోయింది. బయట ప్రకృతి చేస్తున్న సంచలనం కానీ, లోకం చేస్తున్నా చేయ సంకల్పించుకున్న అన్యాయ అక్రమాలు కానీ లోపలికి ప్రవేశింపజాలని పవిత్ర ప్రదేశం అది. తనకేమీ పట్టనట్లు అటు ఇటు చెలుస్తున్న దీపకాంతిలో దైవ మందిరం తెల్లతెల్లలాడుతుంది. ఆ దైవం తనకేమీ పట్టనట్లు నిశ్చలంగా నిలబడి మాధవయ్య తనకు జరుగుతున్న పూజా పారాయణాలను అందుకుంటున్నాడు. అక్కడ కొద్ది దూరంలో స్థిరంగా కూర్చుని చేతులు జోడించి అవనత నేత్రే ఉంది లక్ష్మీదేవి. శంఖచక్రధారి, నువ్వే దిక్కు, ఒక్క నమస్కారం చేసి మరి ఆలస్యం చేయకుండా బయటకు పరిగెట్టింది వందనాదేవి. మనఃస్థిమితం లేక కూర్చున్న చక్రధరం
బాబుగారు అన్న గోపన్న పిలుపు విని తలెత్తాడు. ఏం గోపన్న, అమ్మాయి గారికి ఎలా ఉంది, బాగుందా అడిగాడు. బాగానే ఉన్నారు బాబు, లేచి కొంచెం అటు ఇటు తిరుగుతున్నారు అన్నాడు. మందు కోసం వచ్చావా? మందు మధ్యాహ్నమే పంపించానండి నేను అన్నాడు కాంపౌండర్ వెనక నుండి. మరి? చక్రధరం గోపన్న వంక చూశాడు సందేహంగా. చిత్తం మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి అన్నాడు గోపన్న మెల్లగా చేతులు నలుపుకుంటూ. ఎవరు? అమ్మాయి గారేనండి. ఎందుకు? తెలియదండి తనలో తను నవ్వుకుంటున్నట్లుగా అన్నాడు చక్రధరం. మా సంబంధాలు పోయాక ఈ కబుర్లు రాకపోకలు ఏంటి? మొన్న జబ్బు చేసినప్పుడు అది నా వృత్తి ధర్మం కనుక వచ్చాను, అంతే, వెళ్ళు. ఇలా అన్నానని చెప్పు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండమను. ఎవ్వరు చూడరు బాబు, అమ్మాయి గారు మేడ మీద ఉన్నారు, ఒక్కసారి వచ్చిపోండి. అయ్యగారు ఇంటి దగ్గర లేరు, చాలా అర్జెంటుట చెప్పాడు. గోపన్న, తెలుసో తెలియకో చిన్నపిల్ల కబురంపితే నువ్వెలా వచ్చావు? వెళ్ళు, మరెప్పుడు ఇటువంటి వార్తలు తీసుకురాకు తీక్షణంగా అన్నాడు. చిత్తం బెదురు చూపులతో వెళ్ళిపోయాడు గోపన్న. కాంపౌండర్ ఊళ్ళో పార్టీల విషయాలు అవి వివరిస్తూ ఉంటే అన్యమనస్కంగా వింటూ కూర్చున్నాడు చక్రధరం. ఒక పావుగంట గడిచేసరికి బావా అనే సన్నని పిలుపు విని ఉలిక్కి పడ్డాడు. ఎదురుగా వందన. కాంపౌండర్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. ఏంటి వందన అడిగాడు చక్రధరం. ఆ కంఠంలో ఆగ్రహము లేదు, సరళత లేదు. నీతో మాట్లాడాలని. నేనే వస్తానులే, వీలు చూసుకుని నువ్వు వెళ్ళు. అది కాదు బావా, ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు ఏం మించిపోయింది? నాకు నీ మీదేం కోపం లేదు, వస్తానులే, వెళ్ళు, ఏమీ మాట్లాడక్కర్లేదు. మీరెంత పొమ్మన్నా నేను పోను, మీ కొరకే వచ్చాను, మీరొకసారి రావాలి. వస్తానన్నాను కదా, నువ్వు వెళ్ళు. అసలే పరిస్థితులు అంతంత మాత్రమైతే నువ్వు ఇలా తిరగటం మంచిదేనా చెప్పు? ఆ పరిస్థితుల వల్లే బావా నేను రావటం అయింది, నా కోసం కాదు అంది. చక్రధరం విసుక్కున్నాడు. ఆడవాళ్లకు నిష్కారమైన భయాలు ఎక్కువ, నేనేమీ అయిపోవటం లేదు, వెళ్ళు అన్నాడు. కాదు బావా, మిమ్మల్ని కారణం కొట్టించడానికి ప్రయత్నం మీద ఉన్నాడట, అతడు పిలిస్తే వెళ్ళకండి అంది. ఎవరు చెప్పారు నీకు సంగతి? పరమేశ్వరమే చెప్పాడు. మీరు అతన్ని నమ్మటం లేదుట, అందుకని నాకు చెప్పాడు. అనుమానంతో కనుబొమ్మలు ముడివేసి చుట్టూ చూశాడు చక్రధరం. అంతా చీకటి ఆవరించింది. ఆ అంధకారంలో విలయ తాండవం చేస్తుంది ప్రకృతి. శేషారెడ్డి అసహించుకుంటే జాలిపడ్డాను, కానీ పరమేశ్వరం ఇంత నీచుడని అనుకోలేదు. ఇటువంటి సమయంలో నిన్ను తొందర పెట్టి ఇక్కడికి పంపించాడా? ఆ పైన అపవాదులు వేద్దామని. ఇంతకు అక్కడ ఆశ్రమంలో ఏం చేస్తున్నారో అదేమైనా ఆలోచించావా? ఎవరేం చెప్తే అది నమ్మేటివేనా? ఇంకా చక్రధరం మాట పూర్తి కాకుండానే వందన పరుగు పరుగున వెళ్ళిపోయింది. అమ్మయ్యో, నేనంత దూరం ఆలోచించలేదు అంటూ. ఇదిగో వందన, చక్రధరం పిలిచాడు. అప్పటికే వందన చాలా దూరం వెళ్ళిపోయింది. వెనకనే వెళ్ళిపోతున్న చక్రధరం మళ్ళీ గోపన్నను చూసి ఆగాడు. ఈ ఉత్తరం ఇమ్మన్నారా అమ్మాయి గారు అన్నాడు గోపన్న. ఏంటి గోపన్న ఈ గొడవ? నన్ను పోని, దారిలోలే అంటూ తోసుకుపోబోతున్న చక్రధరాన్ని గోపన్న పట్టి ఆపాడు. ఈ చీటి తప్పకుండా చదవమన్నారు బాబు, లేకపోతే అమ్మాయి గారే వచ్చేస్తారట. నా ఎదుట మీరు ఇది చదువుకొని తీరాల్సిందే అన్నాడు పంతంగా. ఇటు పారయ్యి, తప్పుతుందా మరి? వాళ్ళు వచ్చేస్తారు, రారు మరి? విపరీతమైన స్వేచ్ఛలు వీళ్ళకి విసుక్కుంటూ అందుకున్నాడు చక్రధరం. ఉత్తరం చదువుకుంటూనే నిర్ఘాంతపోయాడు. సరే, నువ్వు వెళ్ళు, చదువుకున్నానని చెప్పు, భయపడొద్దను అన్నాడు. గోపన్న వెళ్ళిపోయాడు. కర్తవ్యం కోసం ఆలోచిస్తున్న చక్రధరం కళ్ళు ఒక్కసారిగా జిగేలమన్నాయి. ఆ మెరుపుని వెన్నంటి పెద్ద పిడుగుపడిన శబ్దం. హోరున వాన ప్రారంభమైంది. అయ్యయ్యో, వందనొక్కర్తి వెళ్ళిపోయింది ఈ గాఢాంధకారంలో, ఈ గాలివానలో అనుకుంటూ రోడ్డు మీదకు పరుగు తీశాడు. ప్రాతః సంధ్యారుణ సూర్యబింబం ధవళ దీప్తులను నలుదిక్కులా వ్యాపింపచేస్తున్నది. రాత్రి గాలివానకు బీభత్సమైపోయిన ఆశ్రమం వెలవెలబోతోంది. నేలంతా బురద, ఒత్తుగా రాలిపోయిన ఆకులు, విరుగుపడిన కొమ్మలు. కళావిహీనంగా ఉంది తోట. వాటిని ఒత్తిగించుకుంటూ పూలు కోయటానికి వెళ్లిన వందన ఏదో మూలుగు విని భయాందోళనలతో అటు చూసింది. సపోటా చెట్టు పూర్తిగా నేలకూలి ఉంది, కానీ ఏమీ కనిపించలేదు. అత్తయ్య, త్వరగా ఇట్రా అని ఒక్క కేక పెట్టింది. రాత్రంతా నిద్రపోకుండా దైవాన్ని కొడుకు క్షేమంకై ప్రార్థిస్తూ దైవ మందిరం వద్ద పడున్న లక్ష్మీదేవి ఆ కేకకు ఉలికిపాటుతో లేచి
ఆందోళనగా వెలుపలకొచ్చింది. ఇక్కడెవరిదో మూలుగు వినిపిస్తోంది అత్తయ్య అంది వందన బెదిరిపోతూ. ఎక్కడా అంటూ శేషారెడ్డి, అర్జున్ రెడ్డి వచ్చారు. బావ ఆచూకీ ఏమైనా తెలిసిందా, కనిపించారా అడిగింది వారిని వందనాదేవి. అబ్బాయి కనిపించాడా బాబు ఆత్రంగా ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఆ ప్రశ్నల వర్షం వింటూ వారిద్దరిని పరీక్షగా చూశాడు రెడ్డి. రాత్రంతా మనక్లేశంతో, భయాందోళనతో, దుఃఖభారంతో గడిపినట్లు స్పష్టంగా కనిపిస్తున్న ఆ ఇరువురు ప్రసన్న దూర వదనాలను గమనిస్తూ చెప్పలేక చెప్పాడు శేషారెడ్డి లేదు అంటూ. లేదా చేతిలోని సజ్జ జార విడిచి ఆ బురద నేలపైనే నిస్పృహతో కూర్చుండిపోయింది వందనాదేవి. ఈ ఊళ్ళో ఉద్యోగం వద్దు నాయనా అంటే విన్నాడా? అయ్యో ఇంకెక్కడి కొడుకు నాకు నుదురు కొట్టుకుంటూ శోకాలు సాగించింది లక్ష్మీదేవి. బిగాలు పడి నిల్చున్న రెడ్డి సోదరులు కడకు ధైర్యం కూడా తీసుకుంటూ మెల్లగా చెప్పారు. భయపడితే లాభం లేదు, కానీ ఎక్కడో చౌదరి క్షేమంగానే ఉండి ఉంటాడని నా నమ్మకం. రాత్రి ఊళ్ళో చాలా విశేషాలు జరిగాయి. ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్లే పడ్డారు అన్నాడు. ఏమిటి ఏడుపు మాని అడిగింది లక్ష్మీదేవి. నన్ను చక్రిని రాత్రికి రాత్రి హతమార్చాలని మునుసుబు కరణము ప్లాన్ వేసుకున్నారట. నేను నిన్న సాయంత్రం వరకు చౌదరితోనే ఉన్నాను. ఏవి తెలియవు మాకీ విషయాలు. రాత్రి భోజనం చేసి మళ్ళీ తిరిగి వస్తే చౌదరి లేడు ఇంటి దగ్గర. అప్పుడే హోరున వాన కూడా ప్రారంభమైంది. అంతా గాఢాంధకారం. ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని ఇటు వచ్చాను. సరిగ్గా ఆశ్రమం ప్రవేశిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూశాను చౌదరిని. సరే రాత్రి ఇక్కడే పడుకుంటాడు కాబోలునని నేను పలకరించకుండానే వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర కొంచెం పని ఉండటం వల్ల అన్నాడు. ఏమిటి రాత్రి చక్రి ఆశ్రమంలోకి వచ్చాడా? నువ్వు చూసావా? నమ్మలేనట్లు ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఇదేమిటో కాదలా ఉంది. ఇంతవరకు వచ్చిన బావ అంత వానలో లోపలికి రాకుండా, మమ్మల్ని పలకరించకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? నాకేమిటో భయంగా ఉంది అత్తయ్య చెంచల దృక్కులతో ఆందోళన స్వరంతో అంది వందన. లేదు వందన, నా కళ్ళతో నేను చూశాను. అందుకే నేను ఆశ్చర్యపోయాను. పాలేరు చేత నువ్వు పంపిన కబురు విని అన్నాడు శేషారెడ్డి. వందన చెప్పింది. నిన్న సాయంత్రం నాకు పరమేశ్వరం వచ్చి చెప్పాడు. మా నాన్న ఈ రాత్రికి చౌదరిని కొట్టించాలని చూస్తున్నాడు అంటూ. ఆ వార్త వినగానే నాకు మతిపోయి ఆసుపత్రికి పరిగెట్టాను బావ దగ్గరకు. ఆ పరమేశ్వరం చాలా చెడ్డవాడిలా ఉన్నాడు. నిన్న అలా పంపి ఇక్కడ ఆశ్రమంలో ఏం ఆఘాయిత్యం చేస్తాడోనని బావ నన్ను ఎదురు భయపెట్టాడు. దాంతో నేను ఆలోచన లేకుండా తిరుగుముఖం పట్టాను. ఆ వెనువెంటనే హోరున వాన ప్రారంభమైంది. ఇక ఏం చేయటానికి పాలుపోలేదు. ఎటు వెళ్దామన్నా భయంకరమైన చీకటి, గాలివాన. అత్తయ్యతో చెప్తే ఏడుస్తూ కూర్చుంది. నాన్న సంగతి తెలుసు కదా నీకు. ఎప్పటికేది జరగాలో అది జరుగు తీరుతుంది, విచారం ఎందుకు వెర్రిదానా అంటూ తిరిగి తన భాగవత పారాయణంలో లీనమైపోయాడు. ఇక ఆడవాళ్ళం ఏం చేయగలం? ఏడుస్తూ ఆ దైవం మీదే భారం వేసి పడుకున్నావు రాత్రంతా అంది వందనాదేవి దిగులుగా. మరి నా పాలేరున్నాడు కదా మీకు రాత్రి తోడు పడుకున్నవాడు, వాడి చేత కాస్త నాకు కబురు పంపుద్దా విసుగ్గా అన్నాడు శేషారెడ్డి. ఏమో వాడెప్పుడొచ్చి పడుకున్నాడో నాకేం తెలీదు. కూలి వాళ్ళు, వాళ్ళకేమిటి మొక్కు తీర్చుకుంటారు. తెల్లవారుజామున 3 గంటలకు వాన తగ్గింది. కాస్త చీకట్లు కూడా తగ్గి వెన్నెళ్ళు వచ్చాయి. అత్తయ్య నేను మీకోసం రావచ్చునని యువతలకు వచ్చాము. అప్పుడు వరండాలో ఉన్న పాలేరు కనిపించాడు. వాణ్ణి లేపి మీకు కబురు చేశాను. అప్పుడు ఇప్పుడిక నేనే వద్దామనుకుంటూ ఉంటే మీరే వచ్చారు అంది వందన. నయం వచ్చావు కాదు, ఎంత ఘాతకాలు జరిగాయో రాత్రి ఊళ్ళో అంటూనే ఆగిపోయాడు రెడ్డి. ఏమిటో ఏదో మూలుగు వినిపిస్తోంది అన్నాడు. అవును అటు పక్కన అన్నాడు అర్జున్ రెడ్డి అటు నడుస్తూ. అయ్యో అవును, మాటల్లో మర్చిపోయాను. ఇక్కడ ఉన్నట్లుండి ఎవరిదో మూలుగు వినవచ్చింది అంది వందన. ఆత్రంగా అందరూ పరిగెట్టారు. శేషారెడ్డి గబగబా కొమ్మలు ఒత్తికించాడు. ఒక బలమైన కొమ్మ కింద బురదలో పడి ఉన్న మనిషి, తలపై పెద్ద గాయం. ఏమిటిది, ఎవరు? అందరూ ఒక్కసారి ఆందోళనగా అరిచారు. పక్కకు తిరిగి ఉన్న ఆ శరీరాన్ని ఇటు తిప్పి ముఖం చూసి కెవ్వుమన్నాడు రెడ్డి. ఇదేం ప్రారబ్ధం బాబు అని ఒక్కసారిగా కొడుకు మీద పడి బావురుమంది లక్ష్మీదేవి. బావా అంటూ దగ్గర కూర్చుని వెక్కెక్కి పడి ఏడవసాగింది వందన. ఉండండి, ఏంటా కంగారు? అలా సాయం పట్టండి, లోపలికి తీసుకువెళ్దాం అన్నాడు అర్జున్. అందరూ కలిసి స్పృహ తెలిసి తెలియని స్థితిలో ఉన్న చక్రధరాన్ని వరండాలో చేర్చి దెబ్బ కడిగి
ముఖం చల్లటి నీళ్లతో తుడిచారు. వందనాదేవి త్వరగా వేడి కాఫీ తెచ్చి ఒక్కొక్క చెంచాడు అతడి గొంతులో పోసింది. అన్నయ్య, నేను త్వరగా బండి తెస్తాను, పట్నం తీసుకుపోదాం అని పరిగెత్తబోతున్న అర్జున్ను అప్పుడే పూర్తి తెలివి వచ్చిన చక్రధరం చెయ్యెత్తి వారించాడు. అవసరం లేదు, కంగారు పడకండి అన్నాడు హీనస్వరంతో. అవసరం లేకపోవటం ఏంటి? ఇంత దెబ్బ తగిలితే వెళ్ళి నాయనా బండి తీసుకురా అంది లక్ష్మీదేవి. అవును, తీసుకురారా. ఎంత రక్తం పోయిందో ఏమిటో, ఎంత నీరసంగా ఉన్నాడో చూడు, వెళ్ళరా త్వరగా అన్నాడు శేషారెడ్డి. అర్జున్ పరుగు తీశాడు. క్షణంలో వార్త ఊరంతా పాకిపోయింది. చక్రధరంపై అభిమానం ఉన్న అందరూ, ముఖ్యంగా శ్రామిక జనులందరూ ఆశ్రమం చుట్టూ గుమిగూడిపోయారు. ఇంత మంచివాడికి నీకు శిక్ష ఏమిటి డాక్టర్ బాబు అంటూ అందరూ కంటతడి పెట్టారు. ఇది శిక్ష కాదు, మన మంచిగా ఇలా జరిగింది, లేకుంటే మనకు దక్కకపోయేవాడు. ఆ త్రాచుపాములు రెండు రాత్రి ఎంత పన్నాగం పన్నాయో మీకు తెలియదు అని ఇంకా ఏమో చెప్పబోతూ శేషారెడ్డి ఆగాడు ధర్మయ్య మాస్టరి రాకను చూసి. నమస్కారం మాస్టారు అన్నాడు నీరస స్వరంతో చక్రధరం. ధర్మయ్యను చూసి లక్ష్మీదేవి గొల్లుమంది. ఈ ఊళ్ళో ఉంటే నా కొడుకు నాకు దక్కేట్టు లేడు అంటూ. వందనాదేవి మౌనంగా దుఃఖిస్తోంది. చక్రధరం దగ్గర కూర్చుని తల నిమురుతూ చాలాసేపు మౌనంగానే ఉండిపోయాడు ధర్మయ్య. కడకు మెల్లగా అన్నాడు, నిన్ను ఆ దైవం 1000 కళ్ళతో కాస్తున్నాడు చక్రి, చాలా అదృష్టవంతుడివయ్యా. ఏం అదృష్టం మాస్టారు అంటూ నిర్లిప్తంగా నవ్వాడు చక్రధరం. ఎప్పటికప్పుడు ప్రాణాపాయాలు అయిన వాళ్ళ దగ్గరే నిష్ఠూరాలు. వాడి అదృష్టం ఏంటో నాకు తెలియటం లేదు, పుట్టినప్పటి నుంచి అన్నీ కష్టాలే అని మరింత శోకించింది లక్ష్మీదేవి. ధర్మయ్య గంభీరంగా నవ్వాడు. కొన్ని తాత్కాలికంగా కష్టాలుగా కనిపించినా తర్వాత వాటి మాటను దాగి ఉన్న మేళ్ళు అర్థమవుతాయి. నిష్ఠూరాలకు భయపడకూడదు. దేవతలు ఎంత సుగుణవంతులైనా దానవులతో యుద్ధం తప్పిందా? కవ్వించి నిష్కారణంగా రెచ్చగొట్టే వాళ్ళని ఎదిరించినంత మాత్రాన దుష్టులమైపోము. సిగ్గిలవలసిన అవసరమూ లేదు. మంచివాళ్లైనా పాండవులకు కురుక్షేత్ర యుద్ధం తప్పలేదు, దేవతలకు అసురులతో వైరం తప్పలేదు. అది చెడయిందా? లేదు. అందువల్లనే లోకానికి భాగ్యదేవత లక్ష్మీదేవి, వెలుగునిచ్చే సూర్యచంద్రులు, చిరంజీవులను నర్చే అమృతము అవతరించాయి. కానీ మంచి పక్కన చెడు ఉండక తప్పదు. లక్ష్మీదేవి జ్యేష్ఠ అవతరించింది, అమృతం పక్కనే హాలాహలం ఉద్భవించింది. ఇదే సృష్టి తీరు. మంచి చెడులు పక్కపక్కనే ఉంటాయి. ఆ దేవతల ఆనవాయితీలే మనకు వచ్చాయి అన్నాడు. మీరేమిటో చెప్తారు మాస్టారు? ఈ సత్యకాలపు కబుర్లకు లొంగుతారా ఈ పొగరమోతుళ్ళు? కోపంగా అన్నాడు అర్జున్. అట్లా తీసి పారేయకు అర్జున్, మాస్టారి మాటలు అక్షరాల నిజం అంటూ తమ్ముణ్ణి మందలించాడు శేషారెడ్డి. మాస్టారు తెలియక అనలేదు, దైవం మనల్ని కాపాడుతాడని అంతా తెలిసే అన్నారు. రాత్రి ఈ మహావృక్షం ఇతన్ని ఇలా పట్టి బంధించి ఉంచింది ఇక్కడ, ఆ క్రూరుల చేతుల్లో పడకుండా. నిజంగా ఆ దైవానికి మొక్కుతున్నాను. ఈ దెబ్బ తగిలినందుకు నేనేమీ విచారించటం లేదు అన్నాడు శేషారెడ్డి. ఏంటి రెడ్డి మాటికి అలా అంటావు? ఏం జరిగింది? అసలు సంగతి ఏంటో చెప్పు అన్నాడు చక్రధరం. చెప్తానులే, ఆలస్యమైపోతుంది, ముందు త్వరగా పట్నం పోవాలి ఆసుపత్రికి అంటూ. ఏరా బండి సిద్ధమైందా? కేక పెట్టాడు శేషారెడ్డి. అలా కాదు, వెళ్ళొచ్చులే, ముందు చెప్పు అన్నాడు చక్రధరం. శేషారెడ్డి వినిపించుకోకుండా బండిలో పరుపు పరిపించడానికి వెళ్ళాడు. ధర్మయ్య ఇంకా పోగైన జనం చెప్పారు, అర్ధరాత్రి వేళ ఎవరో రోగిని చూడాలనే మిషతో బయటకు తీసుకువెళ్ళి నిన్ను చంపించాలని చూశాడు కరణం. నీ ఆసుపత్రికే 4 మనుషుల్ని పంపి తలుపులు తీయగానే చావు దెబ్బలు కొట్టించాలని మునసపు ప్రయత్నించాడు. ఒకరి ప్రయత్నాలు ఒకరికి తెలియవు. అందరూ ఊపిరి బెగబట్టి వినసాగారు. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, జరగాల్సిందే జరిగింది. నీ డిస్పెన్సరీ దగ్గర కాచి ఉన్న మనుషులు ఆ చీకట్లో వానలో వివరం తెలియక నీ డిస్పెన్సరీలో ప్రవేశిస్తున్న 2 వ్యక్తులని నువ్వు రెడ్డి అనుకుని కర్రలతో చావు మోది వెళ్ళిపోయారట. తెల్లవారి వరకు ఆ 2 శరీరాలు అక్కడే పడున్నాయి. ఇప్పుడే బళ్ల మీద ఆసుపత్రికి మోసుకుపోతున్నారు పట్టణానికి. ఇంతకు ఎవరు వాళ్ళు? ఇంకెవరు? మంగ, గోపన్న. మంగ? చక్రి దిగ్భ్రాంతితో లేచి కూర్చున్నాడు. అదేం కర్మ, అసలు అది ఆ సమయంలో ఎందుకు వచ్చినట్టు అక్కడికి? దుఃఖస్వరంతో ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఏమో మరి, అదే తెలియకుండా ఉంది అన్నాడు వీధిలో నుండి వచ్చిన శేషారెడ్డి.
ఇంతకు ఎలా ఉంది మంగ? ఆత్రంగా అడిగాడు చక్రధరం. ఏమో, ఎవరికి తెలుసు, పట్నం పోతున్నారు. అయ్యో, దీనికి అంతటికి కారణం నేనే పిచ్చిగా మొహం కొట్టుకుంటున్న చక్రధరాన్ని చేతులు పట్టుకుని ఆపింది లక్ష్మీదేవి. నువ్వేం చేశావు? ఎవరి కర్మ వాళ్ళది. ఉద్యోగరీత్యా వచ్చావు కానీ నువ్వు అపకారం చేయలేదు అంది. కాదమ్మా, నిన్న సాయంత్రం ఆసుపత్రిలో ఉండగా వందన వచ్చింది. తనకి పరమేశ్వరం చెప్పాడట, ఈ రాత్రి వాళ్ళ నాన్న మిమ్మల్ని కడతీర్చే ప్రయత్నంలో ఉన్నాడంటూ చెప్పింది. నేను నమ్మలేదు. ఆశ్రమం వదిలి వచ్చినందుకు వందనను కోపడ్డాను. దాంతో భయపడి వందన తిరుగుముఖం పట్టింది. అదే సమయంలో మంగ నా కోసం కబురు పంపి నేను వెళ్ళలేదని తిరిగి చీటీ పంపించింది గోపన్న చేత. మా నాన్న ఈ రాత్రి నిన్ను కొట్టించాలని చూస్తున్నాడంటూ. భయం లేదు, నేను జాగ్రత్తగానే ఉంటానని గోపన్నకు మాట ఇచ్చి ఆ గాలివానలో వందన ఒక్కర్తి వస్తుందనే భయంతో నేను కూడా ఆశ్రమం దిక్కుగా బయలుదేరాను. నేను ఆశ్రమంలోకి ప్రవేశించేసరికి వందన లోపలికి వెళ్ళి తలుపులు కూడా మూసుకుంది. ఆ చీకట్లో నన్ను చూడలేదు. నా పిలుపు తనకు వినిపించలేదు. సరే, సుఖంగానే చేరింది కదా, వెళ్ళిపోదామనుకుంటూ మళ్ళీ అమ్మను చూసి చాలా రోజులైంది, ఓసారి చూసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో అలా ఆ పక్క గది దగ్గరికి వెళ్తూ ఉంటే ఏదో చెట్టు కొమ్మ మీద పడింది. అంతే, నాకు ఇంకేమీ తెలియదు. మళ్ళీ ఇప్పుడిప్పుడే నువ్వు వందన ఏదో మాట్లాడుకోవటం అస్పష్టంగా వినిపించింది. అంతవరకు స్పృహ లేదు. మళ్ళీ నేను చీకట్లో ఎక్కడికో వెళ్ళటం విషయం గోపన్న ద్వారా విని కంగారు పట్టలేక తానే స్వయంగా వచ్చేసి ఉంటుంది మంగ. ఇంత దారుణం జరిగిపోయింది నా మూలంగానే. విచారంగా నెత్తిన చేతులు పెట్టుకున్నాడు. చిచ్చి, పోనీ వెళ్ళి చూద్దామన్నా, వైద్యం చేద్దామన్నా నేను తగిన స్థితిలో లేను అన్నాడు బాధపడుతూ. ఇక అలా విచారిస్తూ కూర్చుంటే అయినట్లే. త్వరగా పద, నువ్వెంత నీరసంగా ఉన్నావో, నీ మాట ఎంత నీరసంగా వస్తుందో నీకేం తెలియటం లేదు. అంతగా చూడాలంటే మంగను చూడొచ్చు, కరణాన్ని చూడొచ్చు నాడు విసుగ్గా అన్నాడు అర్జున్ రెడ్డి. అదేమిటి అడిగాడు చక్రి. అదే మరి, అటు కరణం కూడా వాడు తీసుకున్న గొతులో వాడే పడ్డాడు. అటు నిన్ను పంపించడానికి మనుషుల్ని పెట్టి ఇటు ఆశ్రమంలో నేను మా అన్నయ్య కాపలా పడుకుంటామని తెలుసు కదా. మమ్మల్ని కడతీర్చడానికి తనే స్వయంగా బయలుదేరాడు. అంతకుముందే కాంపౌండర్ ద్వారా నువ్వు ఇలా ఆశ్రమానికి నిల్చున్న పళంగా పరిగెత్తుకొచ్చినట్లు విని ఆ మనుషులు ఇక్కడ కాపలా కాశారట ఆశ్రమం వెలుపల. ఆ చీకట్లో, గాలివానలో, లేక దైవ కృప వలనో వాళ్ళ నా పనికి ఎవడైతే నియమించాడో వాడే వచ్చాడుట. నీ మీద పడాల్సిన దెబ్బలన్నీ వాడి నెత్తినే పడ్డాయిట. ఆ దెబ్బలకు కుయ్యో ముర్రో మనటంతో గొంతు గుర్తుపట్టి తిరిగి వాళ్లే మోసుకుపోయారట. రాత్రికి రాత్రి పట్నం పోయినట్టున్నారు, ఊళ్ళో లేరు అన్నాడు. ఎన్ని అనర్థాలు జరిగాయి, సిగ్గు సిగ్గు అనుకున్నాడు చక్రధరం. అమ్మ చెప్పినట్లు నేను ఈ ఊరు ఉద్యోగార్థం రావటమే అన్ని అనర్థాలకు మూలమైనట్టుంది అన్నాడు. నడు నడు, ఇక ఎంతసేపు ఉన్నా నువ్వు ఇలా గతం తవ్వుకుంటూ నిష్కారణంగా విచారిస్తూనే ఉంటావు. చెయ్యి పట్టుకుని లేవదీశాడు శేషారెడ్డి. అర్జున్ చెయ్యి ఆసరాగా ఇచ్చాడు. నువ్వుండత్తయ్యా, నేను వెళ్తాను బావతో అంది వందన. వద్దు, నువ్వే ఉండు, నేను వెళ్ళాలి అంది లక్ష్మీదేవి. పోనీ ఇద్దరూ రండి అన్నాడు శేషారెడ్డి. మరి నాన్న అడిగింది వందనాదేవి. ఎవ్వరూ వద్దు, ఇద్దరూ ఇక్కడే ఉండండి, నాకేం పర్వాలేదు అన్నాడు చక్రధరం. ఓహో, మేము రావాల్సిందే. వద్దంటూ ఉంటే మీకు పరిస్థితులు ఏమీ తెలియవు. ఒరే అర్జున్, ఈ సంగతి చూడాలి. వీళ్ళు ఆశ్రమం దాటి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆశ్రమానికి కానీ మనుషులకి కానీ ఎవ్వరూ ఎట్టి హాని చేయకుండా జాగ్రత్తగా కాపాడాలి. అందుకు అనువైన వాళ్ళను ముందు వెతుకు, లేకుంటే నువ్వే ఉండు అన్నాడు చక్రి. నీకు ఆ భయం లేదు డాక్టర్ బాబు, మేమున్నావు, నిశ్చింతగా వెళ్ళిరా గుండె కొట్టుకుంటూ చెప్పాడు నిన్నటి దినం తన కొడుకును బ్రతికించమని కోరిన ఆ వ్యక్తి. అవును, మేమున్నాం, కంటికి రెప్పలా చూసుకుంటాం అనేక కంఠాలు వంత పలికాయి. వెళ్ళిరా చక్రి, ఏం భయం లేదు, నువ్వు తిరిగి వచ్చేసరికి క్షేమంగా ఉంటుంది అంతా అన్నాడు ధర్మయ్య. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రవేశించాడు ఆందోళనగా. ఏంటండి ఇదంతా, నాకు ఇప్పుడే తెలిసింది అంటూ నుదుటిపై చేత్తో గీసుకుంటూ నిర్జీవంగా నవ్వాడు చక్రధరం. ఇంకా నయం, నడవండి, జీప్ తెచ్చాను. ఏం రెడ్డి, నాతో చెప్పలేదేం మీరు? రెడ్డి తడబడ్డాడు. నాకు చాలా కంగారుగా ఉందండి, ఆ ఆలోచనే రాలేదు. నేను కూడా విచారం పైకి వ్యక్తం చేస్తే వందన అమ్మ కంగారు పడతారని ఇలా ధైర్యంగా ఉన్నాను, కానీ మతి లేదు ఏ పని చేయటానికి అన్నాడు. నిజమేనండి, ఉండదు, నడవండి మరి, ఆలస్యం కానివ్వకండి.
నడవండి వస్తున్నాను అంటూ చక్రి నలుగురు మనుషుల సాయంతో మెల్లగా నడక సాగించాడు. ఇవన్నీ నేను నాటిన మొక్కలు అన్నాడు అదో మాదిరి ఆశ్రమం కలే చూస్తూ చక్రధరం. అయితే నువ్వు నాటిన మొక్క వృక్షమై నీకు అపకారం చేసిందంటావా అడిగాడు ధర్మయ్య. లేదయ్యా, అలా అనుకోకు. ఆ ప్రేమతోనే నిన్ను పట్టి తన అన్నను దాచుకుని మహాప్రమాదం నుండి రక్షించింది కన్న తల్లిలా అన్నాడు. అవును, మాస్టర్ మాట నిజం అన్నారు అందరూ. లోపల నుండి నిశ్చలంగా భక్తితో పాడుతున్న మాధవయ్య కంఠం వినవస్తూ ఉంది. తనలో తాను అనుకుంటున్నట్లుగా చిరుదరహాసంతో అన్నాడు చక్రధరం. అన్నింటికీ అతీతుడైన అదృష్టవంతుడు. ఒక్కసారి దైవానికి నమస్కరించి వెళ్ళండి అంది వందన. సజల నేత్రాలతో ఉన్న ఆమె వదనాన్ని పరీక్షించి సరేనాడు అన్నాడు చక్రధరం ఇతరులపై ఆనుకున్న చేతుల్ని వెనక్కు తీసుకుంటూ. ఒరేయ్, పడిపోతావు, నీరసంగా ఉన్నావు అంటూ రెడ్డి వెనకనే వెళ్ళబోయాడు. కానీ చక్రధరం వారించాడు. మావయ్యకు కోపం రాగలదు గొడవ జరిగితే అన్నాడు. అందరూ అక్కడే నిల్చుండిపోయారు. చక్రధరం అతడి వెనకనే వందనాదేవి, లక్ష్మీదేవి పూజ గదిలోకి ప్రవేశించారు. నీరాజన నైవేద్య సమర్పణ ముగించిన మాధవయ్య ప్రదక్షిణం కావించి సాష్టాంగ ప్రమాణం అనర్గించి లేచి గీతాపారాయణకు ఉపక్రమించబోతూ అప్పుడే ప్రవేశించిన వందన చక్రధరాలను లక్ష్మీదేవిని అప్రయత్నంగా చూశాడు. దుఃఖావృతమై ఉన్న ఆ ఇద్దరు స్త్రీ వదనాలు కానీ ధూళి దూసర రక్తసిక్త మలిన వస్త్రాలతో నీరస వదనంతో ఉన్న ఆ యువకుడు కానీ మాధవయ్యలో ఏ మార్పును కలిగించలేకపోయారు. ఎప్పటి నిర్మలత్వంతోనే ప్రసాదం అందుకుని ముగ్గురికి ఇచ్చి పూజా పుష్పాలు కుంకుమ తీసి వందనాదేవికి చక్రధరానికి ఇచ్చాడు. భక్తిపూర్వకంగా అందుకుని ముగ్గురు కూడా దైవానికి నమస్కరించారు వినమ్రంగా. ఇంతలోనే చక్రధరం చటాలను ఏదో స్ఫురించిన వాడిలా వందనాదేవి వామహస్తం తన దక్షిణ హస్తంతో స్వీకరిస్తూ మాధవయ్య పాదార విందాలపై వాలాడు. మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య అంటూ. అంతా త్రుటి కాలంలో జరిగిపోయింది. ఆశించని ఆ హఠాత్ సంఘటన వలన విపరీత ఆశ్చర్యానికి లోనైన వందనాదేవి చక్రధరం సరసన తండ్రి పాదాల చెంత మాధవయ్య వదనంపై ఒక్కసారి గృహస్థాస్త్రపు రోజుల్లోని చిరునవ్వు ఆనందం వెల్లివిరిశాయి. మరుక్షణంలోనే తిరిగి ఆ ముఖం గంభీరమైపోయింది. శాంత దృఢస్వరాన దీవించాడు ఆ మిథునాన్ని. ఆ శ్రీనివాసుడు సదా మిమ్మల్ని రక్షించుగాక. ఇద్దరిని చెరొక చేత్తో లేవదీస్తూ ఆ దైవానికి నమస్కరించండి, మీ మనస్సును ఆ సర్వేశ్వరుడి పాదార విందాలపై పరచండి అంటూ తాను పోయి భగవద్గీత పారాయణకు కూర్చున్నాడు. చక్రధరం లేస్తూ వందన దిక్కుగా చూశాడు. వందన తలెత్తలేదు. అతడితో పాటు భక్తిపూర్వకంగా దైవానికి నమస్కరించింది. అమ్మకు కూడా నమస్కరించు మరి క్రీగంట చూస్తూ అన్నాడు చక్రధరం. సమాధానంగా నిండుగా నవ్వింది వందనాదేవి. వందనాద్వితీయుడై తన చరణాలకు నమస్కరించిన కుమారుడి తలని విరింది లక్ష్మీదేవి. వందనాదేవి హస్తాన్ని చక్రధరం చేత ఉంచుతూ ఏ లోటు లేకుండా ఆ శ్రీనివాసుని దయ వలన 10 కాలాల పాటు చల్లగా ఉండండి అని దీవించింది. ఒరే చక్రి! రెడ్డి అసహనంగా బయట నుండి ఒక కేక పెట్టాడు. వస్తున్నా అంటూనే. మరి వెళ్ళొస్తానమ్మా అన్నాడు చక్రధరం. జాగ్రత్త నాయనా, తిరిగి నువ్వు కనపడే వరకు నా మనసుకు కుదురుండదు అంటూ. నాయనా శేషు, కాస్త జాగ్రత్తగా కనిపెట్టు నాయనా వీణ్ణి, మామ అల్లుళ్ళు ముఖాముఖి తలపడకుండా చూడు అంది శేషారెడ్డి వైపు తిరిగి. నీకేం భయం వద్దమ్మా, కంటికి రెప్పలా చూసుకోను అన్నాడు శేషారెడ్డి. బావా, నన్నైనా రానివ్వండి మీతో, నాకేమిటో భయంగా ఉంది, మనసు ఎక్కడా కుదురులేదు, కీడు శంకిస్తోంది కన్నీళ్లతో ప్రాధేయపడింది. చిరుహాసంతో వందనాదేవి తలనిమిరాడు చక్రధరం. ఇక భయం అక్కర్లేదు వందన, పాపాలన్నీ పూర్తిగా పండి రాలిపోయి మంచి పైకి రాబోతున్న తరుణం ఇది. మంచి చెడులకు ఘర్షణ మామూలే, అనాదిగా వస్తున్నదే, కొత్తగా విచారించాల్సింది లేదు. పైన భగవంతుడున్నాడు చల్లటి చూపులు ప్రసరిస్తూ. అటు ఇటు అమ్మ మామయ్యల ఆశీర్వాదాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. సరే, సుశీలమును ఉండనే ఉన్నావు. నీ ఆధ్యాత్మిక బలం ఎప్పుడూ నా చుట్టూ కంచుకోట కట్టి కాపలా కాస్తూనే ఉంటుంది. అందుకే వెళ్తూ వెళ్తూ నిన్ను బంధించేసుకుని నా దాన్ని చేసుకుని మరీ వెళ్తున్నాను. ఇక నేనెక్కడికి పోతాను? నిశ్చింతగా ఉండు. సాయంత్రం వచ్చేయను కట్టించుకుని. ఈలోగా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎవరేం చెప్పినా నమ్మొద్దు. ఏ పరిస్థితిలోనూ ఆశ్రమాన్ని వదిలి వెళ్లకు. వస్తాను మరి అన్నాడు.
విధి లేక తల ఊపి అంగీకారం తెలిపింది వందనాదేవి. మాస్టారు, ఎందుకైనా మంచిది మీరు కూడా వెళ్ళండి అంది వందన ధర్మయ్య వైపు తిరిగి. అలాగేనమ్మా, అలాగే వెళ్తాను అన్నాడాయన. త్వరగా అర్జునరెడ్డి అందరినీ కంగారు చేస్తూ జీప్ ఎక్కించాడు. వెళ్తూ వెళ్తూ మరొకసారి వందనను తల్లిని హెచ్చరించాడు. ఏం భయం లేదు దొరా, మేమున్నాం, ఎల్లురండి దొరా. విశ్వాసపాత్రులైన శ్రామిక జనమంతా ఆశ్రమానికి బాసటగా నిలబడి ముక్త కంఠంతో అరిచారు. వేగంగా దూసుకుపోతున్న జీపును కన్నీళ్లతో తిలకిస్తూ నిల్చున్నారు లక్ష్మి, వందనలు. 16వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.